అందరికీ నమస్తే. నేను మీ రాధి. వెల్కమ్ టు రాధీస్ డివోషనల్ ఆర్షనిధి. ఇది మా ఊరి గ్రామదేవత అయినటువంటి భగవతమ్మవారు. ఈ భగవతమ్మవారు ఉగాది దగ్గర నుంచి మా ఊర్లో ఉన్నటువంటి ఒక్కొక్క ఏరియాకి అమ్మవారి యొక్క ఘటాలను తీసుకుని వెళ్తారు. సర్వసాధారణంగా అమ్మవారి యొక్క అనుమతి లేనిదే ఘటాలను కూడా తీసుకెళ్లరు. అందుకని ఇప్పుడు ఇక్కడ ముందుగా ఆ పువ్వుని పెట్టారు చూసారా, ఒకటి పువ్వు లాంటిది. అది పెట్టిన తర్వాత అమ్మవారికి ఎన్నో పూజలు చేసిన తర్వాత అమ్మవారి యొక్క అనుమతి వస్తుంది. ఎలా వస్తుంది అంటే ఇదిగో చూడండి, ఆ పువ్వులు అలాగా మెల్లిగా పడ్డాయి చూసారా. అలా పడితేనే అమ్మవారి అనుమతి లభించినట్లు. అలా లభించిన తర్వాత అమ్మవారి యొక్క ఘటాలను తీసుకుని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఏ ఏరియాకి తీసుకెళ్ళాలనుకుంటున్నారో అక్కడికి తీసుకుని వెళ్ళి అక్కడ ఇలాగ 3 ఘటాలతోటి అమ్మవారి యొక్క శక్తి అంతటినీ కూడా ఇందులోకి తీసుకుని వచ్చి ఇక్కడ వేంచేపు చేయిస్తారు. 7 రోజులు అమ్మవారు ఎప్పుడూ కూడా ఒక్కొక్క ఏరియాలోనూ 7 రోజులు ఉంటారు. అలాగా ముందు రోజు సోమవారం రాత్రికి, అంటే తెల్లవారితే మంగళవారం అనగా అమ్మవారు వచ్చి మళ్ళీ మంగళవారం రాత్రికి బయలుదేరి మళ్ళీ తన యొక్క స్వస్థానానికి వెళ్ళిపోతారు. ఇదంతా అక్కడ ఉన్నటువంటిది. ఇదిగో ఇలా వెళ్ళిపోతున్నప్పుడు అందరూ కూడా ఆడవాళ్ళందరూ వాళ్ళ యొక్క చున్నీలు కానీ లేకపోతే చీర కొంగులు కానీ ఇలా వేసి వాటి మీద నుంచి కాళికా అవతారం ముందుగా వెళతారు. ఆ తర్వాత అమ్మవారి యొక్క ఘటాలన్నీ కూడా వెనకాలుగా వెళతాయి. ఇది ఇంకా మంగళవారం రాత్రి అమ్మవారు వెళ్ళిపోతున్నారు. ముందు కాళికా అవతారాలు, ఆ తర్వాత అమ్మవారి యొక్క ఘటాలు వెళ్తుంటాయి. ఈ ఘటాలలోని మూలంగా ఉన్నటువంటి శక్తి ఉన్నటువంటిది ఏదైతే ఉందో అది ఈ దీపం. ఈ దీపం ఆరకుండా అమ్మవారి గుడికి తీసుకుని వెళ్తారు. మొత్తం తీసుకువచ్చినప్పుడు దీపం ఆరకూడదు, అక్కడి నుంచి తీసుకుని వస్తారు. మాకు 1.5-2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అమ్మవారి గుడి. ఆ గుడి వరకు కూడా వీళ్ళందరూ నడిచి వెళ్ళి ఈ దీపం ఆరకుండా జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి ఆ దీపాన్ని ఇక్కడ ఒక 3 సార్లు ఇలాగా కిందకి కూర్చోబెట్టి అందులోని ఒక వస్తువు పెట్టి మళ్ళీ తీసుకున్నారు చూడండి. ఇలా జరిగిన తర్వాత అప్పుడు ఈ 3 ఘటాలు, ఈ దీపము ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క ఆలయానికి వెళ్ళిపోతాయి అన్నమాట. జై శ్రీ భగవతి మా.